హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. హ్యావ్ ఏ నైస్ డే. ఈరోజు మంచి కాఫీ కబుర్లతో మీ ముందుకు వచ్చేసింది మీ అభిమాన హిమబాల. వెల్కమ్ టు కాఫీ కబుర్లు. మరి మంచి స్ట్రాంగ్ కాఫీ సేవనం తర్వాత, నా కాఫీ సేవనం తర్వాత మీతో మంచి మంచి కాఫీ ముచ్చట్లు చెప్పుకోవడానికి, కాఫీ కబుర్లు చెప్పుకోవడానికి వచ్చేసాను. మరి ఇక నా కాఫీ కబుర్లలోకి ఎంటర్ అయిపోదామా? మీరందరూ కాఫీ తాగారా? కాఫీ తాగకపోతే నా కాఫీ కబుర్ల కప్పు అందుకోండి, తలా ఒకటి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కాఫీ కబుర్లు. హాయ్ అందరికీ. ఇంకా కబుర్ల విషయంలోకి వచ్చేస్తే, పరిస్థితుల్ని బట్టి మారడం అనేది మనిషి నేర్చుకోవాలి. సహజంగా ఆ తత్వానికి అలవాటు పడిపోవాలి. కొన్ని విషయాలు గమనిస్తే నిజంగానా అనిపిస్తుంది అనమాట. అవే విషయాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ ఎర్లీ అవర్స్లో కాఫీ కబుర్లలోకి. ఇక విషయంలోకి వచ్చేస్తే, ఏదైనా గ్రామంలోకి వెళ్ళి ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏమిటని అడగండి. వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు. అలాగే పట్టణంలోకి వెళ్ళి ఒక హోటల్ యజమానిని అడగండి. కుక్స్, వెయిటర్స్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదండి అంటారు. అలాగే అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది, లేకపోతే పెద్ద క్రైసిస్ వచ్చి ఉండేది అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు. భవన నిర్మాణదారుణ్ణి అడగండి. ప్లంబర్లు, ఫిట్లర్లు మొదలైన వారు దొరకడం లేదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటారు. అలాగే మారిషస్ వాళ్ళకి అక్కడ పురోహితుడు కుక్కు కావాలి, దొరకడం లేదు, సాయం చేయండి అని వారు అడుగుతున్నారు. ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది అంటున్నారు. మరోపక్క అన్ని రంగాల్లోనూ నిపుణులు చెప్తున్నారు, అన్ని రంగాల్లోనూ సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడం లేదని ఆయా రంగాల్లో నిపుణులు చెప్తున్నారు. ఈ వైరుధ్యానికి ఎలా అర్థం చేసుకోవాలి? హోటల్స్లో దోశ మాస్టర్కి 20-30 వేలు ప్రారంభ జీతం ఉంటుంది. అదే ఇంజనీర్లు 10,000 జీతానికి కూడా క్యూలో నిల్చుంటున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే, అందరికీ వైట్ కాలర్ జాబ్స్ కావాలి, 2-3 రెట్లు ఎక్కువ జీతం వస్తుంది. ఇదే అభిప్రాయం. ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50,000. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్, సర్జన్ జీతం 40,000. మన వారు ఒక్కో జాబ్కి ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేశారు. ఇంజనీర్ డాక్టర్ అంటే గొప్ప, ఇంజనీరు డాక్టరు అంటే గొప్ప అని, టీచర్ అంటే ఏదో పనికిరాని జాబ్ అని అభిప్రాయాలు. మరి ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే పెళ్ళికి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి ప్రస్తుతంలో సమాజంలో. అంతెందుకు, పౌరోహిత్యం చేసేవారికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అయినా పౌరోహిత్యం పెళ్లి కొడుక్కి అంటే పెళ్ళికి అమ్మాయికి ముందుకు రావడం లేదు. కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం చేసేవారు కూడా ఉన్నారు. అదే హోటల్లో కుక్గా, వెయిటర్గా చేయమంటే నామోషి, తల తీసినట్టు ఫీల్ అయిపోతారు. ఇదే మన వాళ్ళు అమెరికాకి వెళ్తే అక్కడ హోటల్లో పనిచేయడానికి సిద్ధపడతారు. అంటే ఇక్కడ మారాల్సింది సామాజిక దృక్పథం. దొంగతనం, అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పు లేదు, అన్ని పనులు గొప్పవే. మీ మనసుకి నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి, అతి చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు. చేతి నిండా పని ఉండాలి, ఎంతో కొంత ఆదాయం ఉండాలి. చేస్తున్న పనిపై మనసు లగ్నం చెయ్యాలి, అంచెలంచెలుగా ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి. పాన్ డబ్బా పెట్టుకున్నా పర్వాలేదు, కర్రీ షాప్ పెట్టుకున్నా పర్వాలేదు. మీరే రాజు, మీరే మంత్రి. డిప్రెషన్ శుద్ధ అనవసరం. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం కావలసింది. ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితిని మనం అలవరుచుకుంటే నిజంగా మనిషి చాలా హ్యాపీగా బతికేస్తాడని
ఇవాళ నా కాఫీ కబుర్లలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మరి నా కాఫీ లాగానే ఈ కాఫీ కబుర్లు కూడా బాగున్నాయని అందరూ అనుకుంటే కనుక మీ కామెంట్స్ నాకు షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే, హ్యాపీ సండే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.